ఇవాళ నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ బహిరంగ సభ వనపర్తి రూరల్ మండలం నాగవరంలో జరగనుంది. సీఎం కేసీఆర్ హాజరయ్యే ఈ సభ కోసం గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి నిరంజన్ రెడ్డి, నాగర్ కర్నూలు టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాములు పర్యవేక్షిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము. ఓకే, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ హాజరయ్యే ప్రచార సభలకు సర్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి సీఎం కేసీఆర్ సభలు విజయవంతం చేస్తుండడంతో టీఆర్ఎస్ పార్టీలో నూతనోత్తేజం నెలకొంది. ఈరోజు ప్రచార కార్యక్రమాల్లో భాగంగా 2 సభల్లో సీఎం కేసీఆర్ పాల్పంచుకుంటారు. ప్రస్తుతం మనం నాగర్ కర్నూలు సంబంధించిన పార్లమెంటు ప్రచార సభ ప్రాంగణం వద్ద ఉన్నాం. వనపర్తి జిల్లా కేంద్రంలోని నాగవరం ప్రాంతంలో 100 ఎకరాల సువిశాలమైనటువంటి విస్తీర్ణంలో ఈ సభ ఏర్పాట్లను ఘనంగా చేశారు. ఆ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దాదాపు 1,50,000 మంది ప్రజలు ఇక్కడ తరలివచ్చేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ప్రజలు తరలి వస్తూ ఉన్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా సకల సౌకర్యాలు కూడా కల్పించారు. తాగునీటి సదుపాయాన్ని, మజ్జిగ సదుపాయాన్ని కూడా కల్పించారు. ఇక స్థానిక శాసనసభ్యులు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఇక్కడ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సార్, ఎట్లాంటి ఉత్సాహం మనకు కనపడతా ఉంది సార్? ఇప్పటికే సభలకు వెలువలా తరలి వస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా అపూర్వమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది. ఈ సభ తర్వాత ప్రతిపక్షాల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ పార్లమెంట్ ఎట్లా చేజెక్కించుకుంటారు? ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికలలోనే నాగర్ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గంలో దాదాపు 1,90,000 మెజార్టీ టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. అదేవిధంగా మహబూబ్నగర్ పార్లమెంట్లో దాదాపు 3 లక్షల మెజార్టీ వచ్చింది. మాకు శాసనసభ ఎన్నికలలో ఆయా నియోజకవర్గాల్లో వచ్చినటువంటి మెజార్టీకి మించి ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థులకు మెజార్టీ వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ప్రజలలో ఉండేటువంటి స్పందన ఆ రీతినే ఉంది. అదేవిధంగా ఎన్నికల తదనంతరం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఏకపక్షంగా దాదాపు టీఆర్ఎస్ బలపరిచినటువంటి సర్పంచుల్ని మొత్తం ఉమ్మడి జిల్లాలో ప్రజలు గెలిపించడం జరిగింది. దాంతోపాటు ఎన్నికల తదనంతరం ఇప్పటిదాకా, శాసనసభ ఎన్నికల నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి అనేక పరిణామాలలో క్షేత్రస్థాయిలో మిగిలిపోయినటువంటి వాళ్ళు, చాలా నామమాత్రంగా మిగిలి ఉండే టీడీపీ వాళ్ళంతా కూడా ఖాళీ అయ్యి వచ్చేసినారు. కాంగ్రెస్లో ఉండేటువంటి క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా పనిచేసేటువంటి వాళ్ళు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికే టీఆర్ఎస్లో చేరిపోయినారు. ప్రజలంతా ఏకపక్షంగా ఉన్నారని ఎప్పుడైతే గ్రహించినారో రాజకీయ పునరేకీకరణ మరింత తీవ్రంగా, మరింత వేగంగా జరిగింది. ప్రజాక్షేత్రంలో ప్రజలంతా కూడా టీఆర్ఎస్ వైపు, కేసీఆర్ వైపే ఉన్నారు, కారు గుర్తు వైపే ఉన్నారు. తెలంగాణ సమాజం అంతా కూడా టీఆర్ఎస్ మాటనే అనుసరణీయంగా భావిస్తూ ఉన్నది, కేసీఆర్ మాటనే అనుసరణీయంగా భావిస్తుంది. అర్థమైన క్షణం రాజకీయ శ్రేణులు సహజంగానే వారి వారి ఆసక్తిని చూపడం మనకు కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు నాగర్ కర్నూలు పార్లమెంట్లో ఉండేటువంటి 7 శాసనసభ నియోజకవర్గాల నుంచి ఈరోజు మా కన్జర్వేటివ్ అంటే కనీస అంచనా అనేటువంటిది 1,50,000 మందికి తగ్గకుండా ఈ సభను విజయవంతం చేస్తారు, విజయవంతం చేస్తారని మేము భావిస్తున్నాం. దానికి తగ్గట్టుగానే మేము ఏర్పాట్లు చేసినాం. మామూలుగా టెంట్ కింద పెట్టేటువంటి సభను ఎండకు 4 గంటలకు, అది కూడా ఎండను కూడా లెక్క చేయకుండా ప్రజలు ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే గ్రామాల వారీగా ఎక్కడికక్కడ భోజనాలు చేసుకుని సభకు తరలి రావడం కోసం సన్నద్ధమవుతున్నారు. ఎవరికి ఏ వాహనాలు అందుబాటులో ఉంటే అవి సొంతంగా, ఆటోలు, ట్రాక్టర్లు, మోటార్ బైక్స్, డీసీఎంలు ఏవి ఉంటే అవి వాళ్ళు గ్రామాలుగా పోగేసుకొని వాళ్ళే జమై బయలుదేరుతున్నారు. మంచినీటి వసతి కానీ, రహదారుల ఏర్పాటు కానీ, అదేవిధంగా వాళ్ళకు అవసరమైన సూచికలు కానీ ఇవన్నీ కూడా శ్రద్ధగా చేయడం జరిగింది. సభా ప్రాంగణంలో ఉండేటువంటి ఈ వేదిక కూడా మహావేదిక. ఇది చాలా అద్భుతమైనటువంటి వేదిక. ఈ గ్రౌండ్ కూడా మాకు అచ్చొచ్చినటువంటి గ్రౌండ్. శాసనసభ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లా 14 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి తొలి సభను కూడా ఇక్కడ సెప్టెంబర్ మొదటి వారంలో సీఎం కేసీఆర్ గారు పాల్గొని ఇక్కడి నుంచే సందేశం ఇచ్చినారు. వారు చెప్పినారు, ఈ జిల్లా ప్రజలు 14 శాసనసభ స్థానాలను గెలిపిస్తారు, పాలమూరులో ఆ రకంగా ఊపుందని చెప్పినారు. అదే నిజమైంది. 13 గెలిచినాం. ఒకటి త్రుటిలో పోయినా కూడా అక్కడుండే శాసనసభ్యుడు కూడా మరి ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి పనిచేస్తామని వారు కూడా ముందుకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో దీని వెనకాల ఉండేటువంటి మహత్తరమైనటువంటివి 2 ప్రధాన కారణాలు. ఒకటి, రాష్ట్రం తెచ్చిన పార్టీగా తెచ్చిన రాష్ట్రంలో 4.5 ఏళ్ల సుపరిపాలన, అద్భుతమైన పరిపాలన ఇచ్చినటువంటి దానికి ప్రతిఫలంగా శాసనసభ ఎన్నికలలో ప్రజలు తీర్పిచ్చినారు. దానికి తోడు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో నియోజకవర్గ వారీగా ప్రజలు వాళ్ళ కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నారు కేసీఆర్కి. ఈ సభలో పాల్గొని విజయవంతం చేసి గద్వాల ప్రాంతంలో నెట్టెంపాడు పూర్తయి సాగునీళ్ళు వచ్చినందుకు, ఎగువ ప్రాంతానికి నీళ్లు లేని సమయంలో గట్టు ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసి కేబినెట్ ఆమోదించి ఆ ప్రాజెక్టును చేపట్టడానికి రంగం సిద్ధం చేసినందుకు,
అలంపూర్ ప్రాంతంలో అడుగంటిపోయినటువంటి ఆర్డీఎస్ స్థానంలో ప్రత్యామ్నాయంగా తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టి 8 మాసాల లోపలనే ప్రాజెక్టుకు రూపకల్పన పూర్తి చేయడము, నీళ్ళు ఇవ్వడం పూర్తి చేసిన ఘనత కేసీఆర్ది. దానికి కృతజ్ఞతగా అలంపూర్ నుంచి తండోపతండాలుగా వస్తున్నారు. కొల్లాపూర్, వనపర్తి, నాగర్ కర్నూలు ప్రాంతాల్లో కేఎల్ఐ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడం ద్వారా, భీమా పార్ట్ 2ను వేగంగా పూర్తి చేయడం ద్వారా ఇచ్చినటువంటి నీళ్లతో పండినటువంటి పంటలతో ఇవాళ రైతాంగం అంతా కూడా మేము ముఖ్యమంత్రికి ధన్యవాదాలు అర్పించడానికి వస్తాం ఈ సభకాన్ని వస్తున్నారు. అదేవిధంగా కల్వకుర్తి ప్రాంతంలో 60,000 ఎకరాలకు కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా నీరు రావాల్సి ఉంటే కేసీఆర్ గారి చొరవ వల్ల చలవ వల్ల ఈ సంవత్సరం 35,000 ఎకరాలకు వచ్చింది. వచ్చే సంవత్సరం మరో 25-30,000 ఎకరాలకు వస్తుంది వచ్చే వానాకాలం నాటికి. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ద్వారా మరో 1,00,000 పైచిలిక ఎకరాలకు కల్వకుర్తికి నీళ్లు రానున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం పార్లమెంటు పరిధిలో ఉండేటువంటి ప్రధానంగా వ్యవసాయక ప్రాంతం కాబట్టి, సాగునీళ్లకు గతంలో నోచుకోలేదు కాబట్టి ఈ ప్రాంతాలు కూడా నదీ తీర ప్రాంతాలుగానే ఉన్నాయి. దాదాపు అలంపూర్ కానీ, గద్వాలు కానీ, వనపర్తి కానీ, కొల్లాపూర్ కానీ ఇవన్నీ కూడా నదీ తీర ప్రాంతాలు. నది పక్కలో ఉండి, ఏటి పక్కలో ఉండి కూడా నీటి కోసం పరితపించినటువంటి జనం కాబట్టి ఇది గత ప్రభుత్వాల యొక్క ఘోరమైనటువంటి వైఫల్యాన్ని చవిచూసినటువంటి ప్రజలు, అనుభవించినటువంటి ప్రజలు పొరపాటున కూడా మళ్ళీ మేము ఆ పార్టీలకు ఓటు వేయము, మేము ఇలా రైతులం ఈ మందమన్నా బతుకుతున్నాము, కనీసం మాకు స్థిరమైనటువంటి వ్యవసాయానికి ఒక భరోసా వచ్చింది, సాగునీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, రైతు పెట్టుబడి వచ్చింది, ఇన్ని చేస్తున్న కేసీఆర్ని వదిలిపెట్టి మేము ఓటు ఇంకోరికి ఎట్లా ఇస్తామనుకుంటారు? అసలు వాళ్ళు మమ్మల్ని ఓటు అడిగే ధైర్యం ఎక్కడిది వాళ్ళకని అంత ఆత్మవిశ్వాసంతో ఎదురొచ్చి ప్రకటిస్తున్నారు ప్రజలు. అంటే ఇంత పచ్చగా ఉంది సార్, పాలమూరు అంతా కూడా పచ్చగా చేశారు. ఇక్కడ ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి గారు వచ్చి తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ అడ్డంకి అని విమర్శలు చేశారు. దీన్ని ఎట్లా ఎండగడతారు? ఇక్కడికి వచ్చే ప్రజలకు ఎట్లా విడమని చెప్తారు? అంటే ఒక రకంగా బాధాకరమైన అంశం. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం, 130 కోట్లు ఉండేటువంటి ప్రజాస్వామ్య దేశానికి ప్రధానమంత్రిగా ఉండేటువంటి వ్యక్తి మాట్లాడవలసిన తీరు కానీ, ఆయన స్పృశించిన అంశాలు కానీ చాలా అధమస్థానంలో ఉన్నాయి. అంత అధమస్థానంలో విషయాలను ప్రస్తావించడం అనేటువంటిది ప్రధానమంత్రి పదవికి చేటు చేయడమే. వికారం పుట్టిస్తుంది, అసహ్యం పుట్టిస్తుంది, వాంతికి వస్తుంది. అంత గలీజ్గా మాట్లాడొద్దు ఎవరు కూడా. ఇప్పుడు మాచర్ల రాయచూరు రైల్వే లైన్ ఉందండి, ఏండ్ల తరబడి పెండింగ్లో ఉంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కూడా మేము 10 సార్లు ప్రధానమంత్రి గారిని కోరినాం, ముఖ్యమంత్రి గారు కోరినారు. మరి మోడీకి ఎవరు అడ్డం వచ్చిందండి ఆ ప్రాజెక్ట్ ఇవ్వడానికి? ఇవ్వచ్చు కదా. తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఉంది. ఆంధ్రాకు విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుని ఇచ్చినారు, నష్టపోయిన తెలంగాణకు మీరేమి ఇవ్వకపోతుంది. పాలమూరు రంగారెడ్డి నన్ను కన్సిడర్ చేయండి అంటే దాన్ని కన్సిడర్ చేయాలి, జాతీయ హోదా ఇవ్వలే, ₹1 నిధులు ఇవ్వలే. అదే కాదు, తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడి ఇక్కడ అద్భుతమైనటువంటి పథకాలను కేసీఆర్ అమలు చేస్తున్నారు. ఈ రాష్ట్రం ఇంకా పురోగమించడానికి ఎక్కువ అవకాశం ఉంది. భారతదేశ జాతీయ ఆర్థిక సగటుకు తోడయ్యేటువంటి, వేగంగా తోడయ్యేటువంటి రాష్ట్రంలో తెలంగాణ ముందుంటుంది. మనం చేయూతనిస్తే మంచిది. కనీసం వీళ్లకు నీతి ఆయోగ్ పరంగా మేము రికమెండ్ చేస్తున్నాము, ఒక 24,000 కోట్ల రూపాయలు వీళ్ళు చేపడుతున్న మిషన్ భగీరథ కానీ, కాకతీయ కానీ ఇటువంటి దృష్టిలో పెట్టుకొని ఒక 24,000 కోట్ల రూపాయలు తక్షణం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని ప్రధానమంత్రి నియమించినటువంటి నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రికమెండేషన్. ఇది నీవు ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ ఇచ్చిన రికమెండేషన్ అమలు చేయడానికి చేతగానటువంటి ప్రధానమంత్రివి నువ్వు తెలంగాణకు వచ్చి వాళ్ళు ఏం చేయలేము మేము చేస్తామంటే జనం ఉమ్మేస్తారు. అసలు అసహ్యమైనటువంటి, అందుకే ప్రధానమంత్రి స్థాయికి తగని మాటలు మాట్లాడినారు కాబట్టి మేము పౌరుషంగా మాట్లాడితే బాగుండదు, మేము కూడా కొంత కన్స్ట్రెయిన్ అయి మాట్లాడుతున్నాం. ఆ రకమైన మాటలు అనేటువంటిది ప్రధానమంత్రి స్థాయిని దిగజార్చుకొని మాట్లాడడం అవుతుంది. ప్రజలు అన్నీ కూడా విజ్ఞతతో ఆలోచిస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ ఓడిపోయిన అభ్యర్థిని మళ్ళీ బరిలో దింపింది సార్. వాళ్ళు ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఇక్కడ మీరు ఓటేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని. నిజంగా ప్రజలకు ఎలాంటి లాభం ఉంటుంది? టీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే ఎట్లాంటి లాభం ఉంటుంది? ఇవన్నీ కూడా ఎట్లా ఉండవు? ఇప్పుడు నిజంగానే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేంత సీన్ ఉంటే మోడీ వచ్చి రాహుల్ గాంధీ తిట్టాలి కానీ కేసీఆర్ని ఎందుకు తిడుతుండు? అంటే ఇటు కేసీఆర్ కానీ అటు రాహుల్ గాంధీ కానీ ఇద్దరికి చురుక ఎక్కడ తగులుతుంది అంటే, సొంతంగా తాము ప్రభుత్వాలను ఏర్పాటు చేయలేనటువంటి ఒక అశక్తత ఏర్పడింది. అలా దేశంలో రాజకీయ అనివార్యత ఏర్పడింది. కాబట్టి ఒక 100 మంది ఎంపీలను ప్రోగు చేసుకొని కేసీఆర్ ఢిల్లీలో చక్రం తిప్పే పరిస్థితి వచ్చింది కదా. దీన్ని ఏ రకంగా నిరోధించాలని చెప్పి ఇద్దరికిద్దరు, రాహుల్ ఏమో కేసీఆర్ను పట్టుకొని ఈయన మోడీ ఏజెంట్ అంటాడు, మోడీ వచ్చేమో రాహుల్ గాంధీ తిట్టకుండా కేసీఆర్ను తిట్టి మొత్తం కేసీఆర్ ఇట్లా, కేసీఆర్ అట్లా, నేను అన్ని చేద్దామంటే ఈయన అడ్డమంటే మోడీ అంటాడు. ముందు వాళ్ళిద్దరు తెలుసుకోవాలి వాళ్ళకి ప్రధాన శత్రువు ఎవరు.
అందువల్ల ప్రజలకు అన్నీ అర్థమవుతున్నాయి. మోడీ అవుతాడా రాహుల్ అవుతాడా అనే విషయం ఆలోచిస్తలేరు తెలంగాణ ప్రజలు. మా ఓటు మేము వేసుకోవడం ద్వారా ఈ శక్తితోన కేసీఆర్ ఇంకేమవుతాడో అయ్యే అవకాశం కేసీఆర్కి ఇద్దామని ప్రజలు ఆలోచిస్తున్నారు. అంటే కేసీఆర్ గారి సభలు అంటేనే ట్రెండ్ సెట్టింగ్ సార్, టర్నింగ్ పాయింట్గా ఉంటాయి. ఇప్పుడు ఈ రోజు జరిగే సభ ద్వారా ఇక్కడ పార్లమెంట్ స్థానం కానివ్వండి, మహబూబ్నగర్ కానివ్వండి, ఎట్లాంటి విజయ అవకాశాలు ఉంటాయి? తప్పకుండా కేసీఆర్ గారి మాటనే ఒక తూట, ఆయన మాటనే ఒక వేదం. ఆయన మాట అంటే అది ఒక శిరోధార్యం శ్రేణులకు కానీ ప్రజలకు కానీ. కేసీఆర్ నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే అది అయి తీరుతుంది అనేటువంటి ఒక విశ్వాసం ఉంది. సో తెలంగాణ సమాజానికి కేసీఆర్ అంటే కొండంత అండ. కేసీఆర్ మాట ప్రకారం ముందుకు పోతాం. ప్రజలు కూడా ఆయన సందేశం వింటే ఒకసారి 4 గంటల వాళ్ళ శక్తిని పుంజుకొని శక్తిని కూడగట్టుకొని ఎక్కడెక్కడోళ్ళను పిలిపించుకొని ఓట్లేసి ఓటు పర్సంటేజ్ పెంచి అఖండమైన మెజార్టీ కేసీఆర్కి ఇస్తారు ఈ ఎన్నికల ద్వారా. పీసీసీ ప్రెసిడెంట్ కూడా అంటూ ఉన్నారు సార్, ఇదంతా కూడా ఒక రకమైన ప్రచారం చేస్తూ ఉన్నారు, అంతగా లేదు అని చెప్పేసి. ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా ఉండే సాగు తప్పి కన్నులోట పోయినట్లు 3000తో గెలిచిండు. ఇప్పుడు ఆయన్నే పోయి నల్గొండలో పార్లమెంట్లో పోటీ చేస్తున్నాడు. నేను వ్యక్తిగతంగా ఎవరిని ఏమన్నాను కానీ ఇంత కళ్ళ ప్రజాశక్తి అనేటువంటిది ఏకపక్షంగా ప్రజలు తమ శక్తి అంతా కూడా కేసీఆర్కే ధారపోస్తున్నామని రుజువు చేసినాక కూడా వాళ్ళు కుంటి సాకులు వెతుకొని మాట్లాడితే దాన్ని ఏమంటాం, హుందాగా తీసుకోవాలి. మాకు శాసనసభ ఎన్నికలలో ప్రజలు కేసీఆర్ను గెలిపించిండ్రు, ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారు. దేశ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని ఏమైనా ఆలోచన చేయండి అని ప్రజలకు ఏదైనా విజ్ఞప్తి చేస్తే అది వేరు సంగతి. అట్లా కాకుండా అప్పుడేదో వాళ్ళే గెలిచినట్లు ఇప్పుడేదో వాళ్ళే గెలవబోతున్నట్లు మాట్లాడితే అబాసు పాలయ్యే మాటలు తప్ప వాళ్ళకి ఒరిగేది ఏం లేదు. పార్టీ కనుమరుగవుతుందా ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ? తెలంగాణలో అయితే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇప్పుడు కాదు, ఇంకా 100 ఏళ్ళు కూడా భవిష్యత్తు లేదని నేను మొన్ననే చెప్పిన. ఇప్పుడు కూడా నా మాటకు నేను కట్టుబడి ఉంటాను. ఎందుకంటే తెలంగాణలో ఇక్కడ ఉండే సమీకరణలు పూర్తిగా భిన్నమైనవి. దేశానికి స్వతంత్రం వచ్చే రోజుల్లోంచి, భారతదేశ స్వాతంత్రోద్యమం నడిచే రోజుల్లోంచి కూడా మొత్తం దేశం యొక్క పరిస్థితి వేరు, తెలంగాణ పరిస్థితి వేరు. ఆనాడు ఈనాడు ఏనాటికైనా బలవంతంగా తెలంగాణ ప్రాంతం మీద వాళ్ళు అజమాయిషి చేసినరే తప్ప తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా సర్వస్వతంత్రంగానే ఆలోచించింది, సర్వస్వతంత్రంగానే వ్యవహరించింది. దేశంలో భాగస్వామి అయి కూడా తెలంగాణ తన ప్రత్యేక ప్రతిపత్తిని చాటుకున్నది. ఇప్పుడు కూడా తెలంగాణ భారతదేశంలో ఒక నవ్యత్వాన్ని కోరుకుంటున్నది. తెలంగాణ సమాజమే భారతదేశ భావి అవసరాలను గుర్తించి ఒక తొవ్వ చూపించేటువంటి రాజకీయ నాయకత్వానికి ఇక్కడ తెలంగాణనే వేదిక అయింది. కాబట్టే కేసీఆర్ రేపు జాతీయ రాజకీయాల్లో పాత్ర పోషిస్తాడని మేము అంత ఖండితంగా చెప్పగలుగుతున్నాం. సీఎం గారు రెండోసారి సీఎం అయిన తర్వాత మొట్టమొదటిసారి వస్తూ ఉన్నారు సార్, ఎట్లా స్వాగతం ఏర్పాటు చేశారు, ఎలాంటి ఉత్సాహం నెలకొంది, సబ్బండ వర్గాల నుంచి కూడా ఎట్లా రెస్పాండ్ వస్తుంది? అన్ని వర్గాల వాళ్ళు కేసీఆర్ అంటేనే మాటలు రాని పసిపిల్లల నుంచి మాట్లాడలే వయసులో ఉన్న ముసలోళ్ళ దాకా అందరికీ ఆసక్తి ఉంటుంది. అందరూ ఈ విధంగా వనపర్తి పట్టణం అంతా కూడా గులామీ అయిపోయింది. సీఎం కేసీఆర్ రాక కోసం వెహికల్లతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ స్వాగత తోరణాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ సభా ప్రాంగణం మొత్తాన్ని కూడా గులామీ చేసి చాలా భారీ సన్నాహకాలు చేశారు, భారీ ఏర్పాటు చేశారు. ఎంతమంది తరలి వచ్చినా ఇక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సకల సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. ఇక 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇప్పటికే తరలి వస్తున్నారు. యువకులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇదే సభా ప్రాంగణంలో కేటీఆర్ గారి పార్లమెంట్ సన్నాహక సమావేశం జరిగింది. ఈరోజు కేసీఆర్ గారి సమావేశంతో ఇదొక టర్నింగ్ పాయింట్గా ఉండబోతుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాల్లో గులాబీ జెండాను ఎగిరేసి కేంద్రంలో క్రియాశీలక శక్తిగా టీఆర్ఎస్ పార్టీ ఉండబోతుంది. అదంతా కూడా ఈ సభ వేదిక కాబోతుందని చెప్పేసి మంత్రి నిరంజన్ రెడ్డి గారు మనతో చెప్తున్నారు. ఓటు